అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ 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 శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయం యూట్యూబ్ ఛానల్ సమర్పిస్తున్న ప్రతి ఆదివారం భగవద్గీత ఇవాళ 291వ ఎపిసోడ్ గూగుల్ మీట్లోకి అందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు మనం 15వ శ్లోకం అంటే 8వ అధ్యాయం 15వ శ్లోకాన్ని నేర్చుకునేదానికి ముందుగా ప్రార్థనతో తరగతి ప్రారంభించడానికి ఎవరున్నారు మనకి? ఇప్పుడు డిసగ్న ఉన్నారా? ఆమె కూడా ఎగ్జామ్కి పోయిందా? డిసగ్న ఉన్నారా? లేరు గురుగారు. ఇప్పుడు మరి ప్రార్థన చేసే అమ్మాయిలు ఎవరున్నారు? సరే, తేజస్విని ప్రార్థన చేయాలి. ఇప్పుడు చేస్తారు నాయన. ఎందుకు మన వీళ్ళున్నారా పిల్లలు? నిత్య హరిప్రియ ఉన్నారా? మరి ఇంకేమి ప్రార్థన నిత్య హరిప్రియ మీరు చేయండి. మీకు వసుదేవ సుతం వచ్చు కదా? గురు బ్రహ్మ శ్లోకం కూడా వచ్చు కదా? మరి ఇంకా ప్రార్థన మీరు మొదలు పెట్టండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం. గురుగారు వసుదేవసుతం దేవం. వసుదేవసుతం దేవం కంసచాణూరవర్ధనం దేవకీ పరమానంద కృష్ణం వందే జగద్గురుం. రైట్, వెరీ గుడ్. ఈరోజు మనం 14వ శ్లోకం నేర్చుకున్నారా? ఎస్ గురుగారు. చెప్పండి. అనన్య చైతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పాత్ర నిత్యయుక్తస్య యోగినః. వెరీ గుడ్, వెరీ క్లియర్ ప్రొనౌన్సియేషన్ బాగుందమ్మా, చాలా సంతోషం. ఒకటి నిత్య హరిప్రియ, వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ 2. ఎస్ గురుగారు. క్యారీ ఆన్. అనన్య చైతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఎంత సులభమో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్, ఇప్పుడు నిత్య హరిప్రియ, హేమానిక సహస్ర వీరిరువురు నేర్చుకున్నటువంటి గత వారం నేర్చుకున్నటువంటి శ్లోకాన్ని స్పష్టంగా అచ్చుతప్పు లేకుండా అత్యద్భుతమైన ప్రొనౌన్సియేషన్తో పలికారు, చాలా సంతోషం. నెక్స్ట్ నెంబర్ 3. సత్యపూర్ణ. తేజస్విని, క్యారీ ఆన్. తేజస్విని చెప్పండి. తేజస్విని మీరు కొనసాగించండి తిరుపతి నుండి. మ్యూట్ అయ్యారు. ఇంకా మీరు తేజస్విని మ్యూట్ లో ఉన్నారు. తేజస్విని మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇప్పుడు కొనసాగించండి. ఏమ్మా వినపడలేదు? వినపడలేదా? ఇప్పుడు వినిపిస్తుంది. తేజస్విని మీరు కొనసాగించండి. అనన్య చేతః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. మళ్ళా చెప్పండి. అనన్య 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 చేతః సతతం. కాదమ్మా ఆగండి. అనన్య చేతాః సతతం.
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పాద నిత్యయుక్తస్య యోగినః. వెరీ గుడ్ తేజస్విని, థ్యాంక్ యూ. నెక్స్ట్ సత్యపూర్ణ ప్లీజ్. Yes, sir. Carry on. అక్షర బ్రహ్మ యోగః అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎనీబడి ఫ్రమ్ బెంగళూరు? No, sir. No, okay, thank you Satyapurna, thank you. Number 5. నమస్కారం గురువుగారు. శ్రీ భగవానువాచ శ్లోక నెంబర్ 14. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓకే, పంచశక్తులు 5 మంది చక్కగా చెప్పారు, సంతోషం. ఇంకెవరన్నా ఉన్నారా? కొత్తగా ఎవరో జాయిన్ అవుతామన్నారు ఇవాళ? ధనలక్ష్మి గారు ఎవరు ఉన్నారా? నో, ఇంకా రాలేదు. ఓకే, ఇదే క్రమంలో ఈ 5 మంది క్రమంలోనే 15వ శ్లోకాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అన్నట్లు దేవయామిని మీరు కాస్త శ్రద్ధ వహించాలి. 14 శ్లోకాలకి పూర్తయిందమ్మా బోధ. ఓకే గురుగారు. ఆ పూర్తయినటువంటిది పొందిన వారి ఫలితం ఇప్పుడు చెప్పబోయేది ఫలశ్రుతి. దానికి హెడ్డింగ్ రాసుకోండి. 15వ శ్లోకం ఫలశ్రుతి. ఫలశ్రుతి అంటే 14 శ్లోకాలుగా తెలుసుకున్నటువంటి విషయం అమలులో ఉంటే, అది స్పృహలో ఉంటే అతనికి ఫలితం ఏంటి అనే మనం ప్రశ్నించుకుంటే దాని ఆన్సర్ ఇప్పుడు వస్తుంది. గురుగారు చెప్పండి. ధనలక్ష్మి గారు అండి, వారు వరలక్ష్మి గారు కాదు. నేను చెప్పింది కూడా ధనలక్ష్మిని. ఓకే అండి, ఓకే ఓకే. అమ్మ మాట్లాడండి. ధనలక్ష్మి గారు ఈ రోజు కొత్తగా జాయిన్ అయ్యాను సార్. గురువు గారు నమస్తే. పరిచయం చేసుకోండి అంతే. నమస్కారం అమ్మా, నమస్కారం. ధనలక్ష్మి గారు సార్ చెప్పండి సార్. మీరు మీ వయసు ఏమాత్రం ఉంటుంది? 30 సార్. 30. శ్రీమతి? అవును సార్. సంతోషం. 30 సంవత్సరాల వయసులో మరి మా అందరితో కలిసి భగవద్గీత నేర్చుకోవాలనేటువంటి మీ ఆశకు మా నమస్కారాలండి. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం ధనలక్ష్మి గారు. ఇప్పటి వరకు మీకు భగవద్గీతలో ఆల్రెడీ ఏమన్నా శ్లోకం ఏదైనా నేర్చుకున్నారు? నేర్చుకోలేదు సార్. ఇంతవరకు భగవద్గీతతో మీకున్న పరిచయం ఏమిటి? ఇది నేర్చుకోవాలని మీకు ఎందుకు అనిపించింది? నాకు ఎందుకో నేర్చుకోవాలనిపించింది సార్. ఇంట్రెస్ట్ వచ్చిందండి. చాలా సంతోషం అమ్మా. అది డైరెక్ట్ గా గీతాచార్యుడు మీలో ప్రవేశించి మీకు కల్పించినటువంటి ఈ యొక్క కోరిక. మీరు ఇప్పటి నుంచి వదలకుండా ప్రతి ఆదివారం మీరు జాయిన్ అయ్యి మరి మమ్మల్ని తరింపజేస్తారని ఆశిస్తానమ్మా. అలాగే గురువు గారు. మా గారి ఫ్రెండ్ అనమాట అండి. చాలా సంతోషం. మరి ఇంకేమి ధనలక్ష్మి గారు, మీకు సాదర స్వాగతం అండి. థ్యాంక్ యూ గురువు గారు. 6 మంది నేర్చుకుని 5 మంది కూడా మేము నేర్చుకుని 6 మీ దగ్గరికి వస్తాం. వినండి పూర్తిగా. అసలు మీరు నిత్య హరిప్రియ, ఈ సహస్ర, వీళ్ళిద్దరు మాటలు వినడమే మన అదృష్టంగా భావించాలి. చాలా వీరికి ఇంత చిన్న వయసులో వీరికి ప్రతిభ ఎలా అయిందో ఒకసారి చూడండి. క్లాస్ లో ఉన్నానండి 11వ. ఓకే, నిత్య హరిప్రియ గురువు గారు రెడీనా? ఎస్ గురువు గారు. ఓకే, థ్యాంక్ యూ. కమాన్. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ మాముపేత్య మాముపేత్య కరెక్ట్. పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం
దుఃఖాలయం అశాశ్వతం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం వెరీ నైస్. మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం దుఃఖాలయం కుదరదు. దుఃఖాలయం దుఃఖాలయం అశాశ్వతం. అశాశ్వతం కలిపి చెప్పండి. దుఃఖాలయం అశాశ్వతం అదే విధంగా మళ్ళా చెప్పండి. దుఃఖాలయం అశాశ్వతం ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది చూడండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం నో, మళ్ళా మా వద్ద వచ్చింది. మళ్ళా ట్రై చేయండి. దుఃఖాలయం దుఃఖాలయం అశాశ్వతం. అశాశ్వతం ఇప్పుడు కలిపి చెప్పండి. దుఃఖాలయం అశాశ్వతం వెరీ గుడ్, మళ్ళా చెప్పండి. దుఃఖాలయం అశాశ్వతం వెరీ గుడ్. మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం వెరీ గుడ్. నాప్నువంతి 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 నాప్నవంతి మహాత్మానః మహాత్మానః నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః మహాత్మానః నాప్నువంతి. నాప్ను నాప్ రైట్, కరెక్టే. నాప్నువంతి నాప్నువంతి మహాత్మానః. మహాత్మానః కలపండి. నాప్నువంతి మహాత్మానః వెరీ గుడ్. సంసిద్ధిం సంసిద్ధ్యం పరమాం గతాః. పరమాం గతాః సంసిద్ధిం సంసిద్ధ్యం సంసిద్ధిం కాదమ్మా, సంసిద్ధిం. సంసిద్ధిం 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 పరమాం గతాః. పరమాం గతాః సంసిద్ధిం పరమాం గతాః. సంసిద్ధిం పరమాం గతాః వెరీ గుడ్. నాప్నువంతి మహాత్మానః. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సంసిద్ధిం పరమాం గతాః వెరీ గుడ్. మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అశాశ్వతం వెరీ నైస్. నాప్నువంతి మహాత్మానః. నాప్నువంతి మహాత్మనః మహాత్మానః మహాత్మానః సంసిద్ధిం సంసిద్ధిం పరమాం గతాః. పరమాం గతాః సంసిద్ధిం పరమాం గతాః. సంసిద్ధిం పరమాం గతాః వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీ చెల్లెలు రెడీనా అడుగు. గురుగారు ఓకే. హేమానిక శాస్త్ర రెడీనా? ఎస్ గురుగారు థ్యాంక్ యూ. కమాన్. మాముపేత్య మాముపేత్య పునర్జన్మ పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ. మాముపేత్య పునర్జన్మ నిత్యక్కకు చెప్పేటప్పుడే శ్రద్ధగా వినేశారా మీరు? ఎస్ గురుగారు వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఈజీ. ఎస్ గురుగారు రైట్. మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం.
దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి నాప్నువంతి మహాత్మానః మహాత్మానః సంసిద్ధిం సంసిద్ధిం పరమాం గతాః. పరమాం గతాః. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొకసారి చెప్తాను, చెప్పండి. ఎస్ గురుగారు. మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. సంసిద్ధిం పరమాం గతాః. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ తేజస్విని. ఎస్ గురుగారు. ఓకే ఓకే, కమాన్. భగవాన్ ఉవాచ భగవానువాచ మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ. ఏం లేదమ్మా, మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా వింటే మీకు ఇంకా బాగా వస్తుంది. కమాన్. మాముపేత్య మాముపేత్య పునర్జన్మ. పునర్జన్మ. కలిపి చదవండి. మొబైల్లో కూడా ఉంది, మీ దగ్గర పుస్తకం కూడా ఉంది కదా. కమాన్, కానండి. మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం సంసిద్ధిం పరమాం గతాః. పరమాం గతాః. వెరీ గుడ్. అక్క కూడా నేర్చుకుంటున్నారు మీతో పాటు అని అర్థమైంది నాకు కదా. అవును గురువు గారు. మరి ఎందుకు గ్రూప్ లో కూడా ఆమె నేరుగా నేర్చుకొని చెప్పమని చెప్పండి. ఓకేనా? నువ్వు పెట్టినట్టు అక్కతో కూడా పెట్టించండి నెక్స్ట్ వీక్ నుండి. ఓకే, సరే గురుగారు. రైట్. ఓకే గురుగారు. నెక్స్ట్ తేజస్విని తర్వాత మీరు మిగతా వాళ్ళకి చెప్పేటప్పుడు ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళంతా స్పష్టంగా వింటూ ఉంటే మీకు చాలా సులభంగా వస్తుంది. ఇప్పుడు కర్ణాటకకు వెళ్ళి మళ్ళీ మనం ఇంగ్లీషు, కన్నడ, తెలుగు 3 భాషలు నేర్చుకోబోతున్నాం ఇప్పుడు శ్లోకాన్ని. ఓకే, ఒకసారి బెంగళూరు వెళ్ళొద్దాం. సత్యపూర్ణ ప్లీజ్. Yes, sir. కమాన్. మాముపేత్య మాముపేత్య పునర్జన్మ పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం దుఃఖాలయమశాశ్వతం మాముపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి నాప్నువంతి మహాత్మానః మహాత్మానః నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం సంసిద్ధిం పరమాం గతాః పరమాం గతాః సంసిద్ధిం పరమాం గతాః. సంసిద్ధిం పరమాం గతాః. ఓకే, థ్యాంక్ యూ. కమాన్, మీనింగ్ ನೋಡಮ್ಮ. ಪರಮ ಸಿದ್ಧಿಯನ್ನು ಪಡೆದ ಮಹಾತ್ಮಜನರು ನನ್ನನ್ನು ಪಡೆದುಕೊಂಡು ದುಃಖದ ಆಲಯವು ಮತ್ತು ಕ್ಷಣ ಭಂಗುರವೂ ಆದ ಪುನರ್ಜನ್ಮವನ್ನು ಪಡೆಯುವುದಿಲ್ಲ. ಸತ್ಯಪೂರ್ಣಗೆ ಪುನರ್ಜನ್ಮ ಪಡೆಯುವುದಿಲ್ಲ. ರೈಟ್? Yes, sir. ఓకే, ఇంగ్లీష్.
అయితే ఇంగ్లీష్ అయితే Yes, Hmm. sir. Hmm. Those who attain me, Krishna, the great souls do not experience rebirth in this temporary world of suffering as they have reached the highest perfection. The first person, when you first person experienced, immediately ಪುನರ್ಜನ್ಮ ಪಡೆಯುವುದಿಲ್ಲ ಸತ್ಯಪೂರ್ಣ. ಓಕೆ ಓಕೆ ಡನ್. ಥ್ಯಾಂಕ್ ಯು. నెక్స్ట్ ఎవరు? సత్యపూర్ణ. నెక్స్ట్ దేవయామని. ఇంకొకరు ఎస్ గురుగారు. ధనలక్ష్మికి ముందుగా అబ్బబ్బబ్బా, ఏం మా రీసౌండ్ వస్తుందా? మా మీ మొబైల్ రీసౌండ్ వస్తుందమ్మా. ఒకసారి ధనలక్ష్మి గారు మీరు వేరే మొబైల్ నుంచి జాయిన్ అవ్వండి. ధనలక్ష్మి గారు సిద్ధమా? సార్ మీకు నేను మీ వయసును బట్టి కొంచెం అర్థవంతంగా చెప్పాలనుకుంటున్నానమ్మా. చెప్పండి సార్. సంతోషం. ఒకసారి ముందు శ్లోకం నేర్చుకుందాం. కమం. మాముపేత్య పునర్జన్మ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. ఈరోజు ధనలక్ష్మి గారికి ఈ శ్లోకం యొక్క అర్థం తెలుసుకున్న వెంటనే భగవద్గీతలోని ప్రతి శ్లోకం పరమార్థాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస మొదలవుతుంది. చూడండి. అవునమ్మా. ఇక్కడ మీకు తెలుగు అర్థం సులభంగా చెప్తాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు తెలుగు? నేను డిగ్రీ కంప్లీట్ చేశాను గురువు గారు. కాబట్టి మీ నుంచి మేము చాలా అర్థవంతంగా నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నాను నేను. చూడండి, మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు. దేవయామిని గారు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు. అవునా గురువు గారు? మీరిద్దరూ మరి బాలల మహాయజ్ఞంలోకి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు సరాసరి 8వ అధ్యాయం 15వ శ్లోకం మన ముందుంది. ఇది గత 14 శ్లోకాల్లో వాళ్ళు నేర్చుకున్న సంక్షిప్త సమాచారం మీకు ఇప్పుడు అందజేస్తాను. అలాగే గురువు గారు. పైగా మీరు అచల పరిపూర్ణ శ్రీమతి హిమాకుడిపూడి నాగేశ్వరరావు గారి స్నేహితులని కూడా విన్నాను. అవును గురువు గారు. అలాంటప్పుడు మీరు హిమాతో మీకు ఎన్నాళ్ళు పరిచయం? 10th క్లాస్ వరకు చదువుకున్నాం గురువు గారు ఇద్దరం. 10th క్లాస్ వరకు మీరు చదువుకున్న హిమాకి ఈ మధ్యలో ఎప్పుడు కలిసారు హిమాని? కలవలేదండి గురువు గారు. ఎప్పుడో 8 years అలా అయిపోతుందండి. మళ్ళీ కనిపించలేదండి మా ఫ్రెండ్. ఈ కాల్ ద్వారా కలిసామండి. అంటే ఇంకా మాట్లాడుకోలేదు సార్. ఇప్పుడు గాన మీరు హిమా గారిని కలిసి చూస్తే, హిమా వచ్చి చిత్తూరు జిల్లాలో మా ఇంట్లో అడుగుపెట్టి మా ఇల్లు పావనం చేసి వెళ్ళారు. మీకు అవునండి గురువు గారు. మీ స్నేహితురాల గురించి మీకు ఇంకో విషయం చెప్పాలి ఇక్కడ. చెప్పండి గురువు గారు. హిమా పతి సమేతంగా చిత్తూరు వచ్చారు. అప్పుడు భగవద్గీత గురించి కానీ ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి కానీ చెప్తా ఉంటే కుడుపూడి నాగేశ్వరరావు వినేవాళ్ళు. వారి శ్రీమతి పనుకొని నిద్రపోయేది. కానీ ఆ శ్రద్ధ అవన్నీ శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడలో ఎలా కల్పించారో గాని 1 సంవత్సరం రోజులు మరి తలవని తలంపుగా నా జీవితంలో అదృష్టంగా నేను చెప్పే ప్రతి మాటని ప్రతి పద్యాన్ని పాడి యూట్యూబ్ లో రికార్డ్ చేసి ప్రపంచమంతా వినిపించారు. అవునా గురువు గారు? చెప్పిన ప్రతి మాట ఆవిడే తెలుగులో టైప్ చేసి. నా ఫ్రెండ్ చాలా ఇంటెలిజెంట్ అండి. అదే ఆ ఇంటెలిజెన్సీ లౌకిక విద్యలోనే కాకుండా ఆధ్యాత్మిక విద్యలో కూడా అమ్మాయి చాలా గొప్పగా నేర్చుకుంటుంది అనే విషయం నాకు అప్పుడు గ్రహించలేకపోయినా నేను.
ఎందుకంటే ప్రారంభంలో అది చెప్తున్నా కదా, కుడుపుడు నాగేశ్వరరావు గారు ఆసక్తిగా వింటుంటే వాళ్ళ ఆవిడ పక్కన పడుకుని నిద్రపోతుంది. కానీ తర్వాత తర్వాత ఆవిడకి ఎలా మరి ఆసక్తి కలిగిందో తెలియదు, కానీ బాగా నేర్చుకుని తర్వాత ఇప్పుడు ఆవిడ కుటుంబంలో మొత్తం ఎలాంటి సమస్య ఉన్నా చాలా తేలిగ్గా పరిష్కారం చేసుకుంటారమ్మా. కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అవును గురువు గారు. అవన్నీ చాలా ఈజీగా తేలిగ్గా డీల్ చేస్తారు. అది మీకు కూడా అటువంటి అదృష్టం కలిగింది కాబట్టే, అటువంటి అదృష్టవంతులు కాబట్టే మరి భగవద్గీత సరిగ్గా 8వ అధ్యాయం ఇంకా అదృష్టం ఏంటంటే గురువు గారు, నేను ఈ గ్రూప్ లో జాయిన్ అవుతున్నానని తెలిసిన తర్వాత నా ఫ్రెండ్ అని తెలియదండి నాకు. తర్వాత తెలిసిందండి, నా వాట్సాప్ డిపి చూసి నా ఫ్రెండ్ అని చెప్పేసి అప్పుడు నేను నాకు చెప్పిన ఆవిడకి చెప్పాను అనమాట, నా ఫ్రెండ్ తనని చెప్పి. ఓకే ఓకే. మీరు ఇప్పుడు ఒకసారి వెళ్ళి పర్సనల్ గా ఎంత దూరం ఉంది ఇప్పుడు మీ ఇద్దరికి, ఎన్ని కిలోమీటర్లు ఉంటది? తను ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో తెలీదండి పూర్తిగా గురువు గారు. ముంగండ అని తెలుసండి. నేను పసుపల్లో ఉన్నాను గురువు గారు. మీరు ఎవరున్నారు? నేను పసుపల్లో ఉన్నాను గురువు గారు. వాళ్ళ మరి మీకు చాలా దగ్గరలో ఉన్నారు ఆవిడ, మీకు చాలా దగ్గరలో ఉన్నారు. ఆవిడ అడ్రస్ చెప్పండి గురువు గారు. గణేష్ నగరు, పోతవరం, గన్నవరం దగ్గర. ఓకే గురువు గారు. మీరు ఒకసారి నేరుగా వెళ్ళి మీరు 1 గంట ఆవిడతో మాట్లాడి వచ్చారంటే ఆ పరిపక్వత, ఆ మానసిక పరిపక్వత మీకు కూడా వచ్చేస్తుంది. అలాగే గురువు గారు. మీకు ఆల్రెడీ ఉంది కాబట్టే మీరు ఇప్పుడు కలవగలిగారు అనుకోండి. అవునండి. ఇప్పుడు మనం శ్లోకాన్ని గురించి చూద్దామమ్మా. కానీ మాం ఉపేత్య పునర్జన్మ మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః సంసిద్ధిం పరమాం గతాః. ఇది సంస్కృతంలో ఉండడం, ఈ శ్లోకాన్ని యథాతథంగా బట్టి పట్టడం, అది కేవలం ఒక ఏమంటారు, ఒక ప్రక్రియ మాత్రమే అవుతుందమ్మా. ఓకే గురువు గారు. దాన్ని తెలుగు భాషలోకి ఎవరి మాతృభాషలోకి వాళ్ళు అనువదించి వాళ్ళు ఆస్వాదించినప్పుడు మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందగలం. ఇప్పుడు ఆ ప్రయోజనాన్ని మనం పొందబోతున్నాం. గురువు గారు. ఇప్పుడమ్మా మాం అంటే నన్ను, మాం అంటే నన్ను అని అర్థం అమ్మా. గురువు గారు. మాం ఉపేత్య అన్నారు కదా, మాం అంటే నన్ను, నన్ను అంటే ధనలక్ష్మిని కాదు, నన్ను అని అర్థం. ఒరిజినల్ నేనేది ఉంటుంది. అది ఇప్పుడు నేను ఎవరు మీ తర్వాత నేర్చుకోబోయేటటువంటి దేవయామిని ద్వారా నేను నేర్చుకునేటప్పుడు మీరు తెలుసుకోండి. నేను కూడా ఇప్పుడు చెప్పలేను. అలాగే గురువు గారు. మాం అంటే నన్ను, అంటే ఒరిజినల్ నిజమైనటువంటి నన్ను. ఉపేత్య అంటే పొందిన తరువాత, నిజమైన నన్ను పొందిన తరువాత. ఇప్పుడు మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 2 years అవుతుందండి గురువు గారు. 2 సంవత్సరాలకు ముందు పెళ్లి కావాలి అని అనుకున్నటువంటి మీకు 2 ఏళ్ళు అయింది, పెళ్లి అయిపోయింది. కాబట్టి ఇంకా నాకు ఇంకా వేరే పెళ్లి కానటువంటి ధనలక్ష్మి పెళ్లి అయిన ధనలక్ష్మి అయింది ఇప్పుడు. అవును గురువు గారు. అదే విధంగా మొదటి నేను అనేది ఏదో తెలియకుండా ఉండేటువంటి ధనలక్ష్మి మొదటి నేను తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, దుఃఖాలయము అశాశ్వతము అయినటువంటి పునర్జన్మ ధనలక్ష్మికి లేదు. ఇది దీని అర్థం. ఈ ప్రపంచం దుఃఖాలయం. ఏకైక భగవద్గీత ప్రతిపాదన చేసిందమ్మా, ప్రపంచం అనేది దుఃఖాలయం, ప్రకృతి అనేది ఆలయం. ఆలయము అంటే అర్థం తెలుసు కదమ్మా మీకు. ఆలయము అంటే నిలవు, నిలయము, ప్రసిద్ధి అని. అవునండి గురువు గారు. ఈ ఆలయము, ప్రకృతి అనేది ఆలయం, కానీ మానవ జన్మ అనేది దుఃఖాలయం.
ఈ దుఃఖాలయాన్ని సుఖాలయంగా మార్చుకోవాలంటే ఏకైక దారి భగవద్గీత, ఒకే ఒక్క దారి భగవద్గీత, సింగిల్ వే, ఒకే ఒక్క దారి భగవద్గీత. ఏమనమంది. కాబట్టి ఈ మొదటి నేను అంటే ఏంతో మనకు దేవయామిని చెప్పమని అడుగుదాం, అది చూద్దాం ఎట్లా చెప్తాదో, అది కూడా విందాం మన ఇద్దరం కూడా. ఓకే అండి గురువు గారు. మొదటి లైన్ భావం అయిపోయింది. ఇప్పుడు మీకు నన్ను పొందిన తరువాత నీకు దుఃఖాలయమైనటువంటి ఈ పునర్జన్మలు లేదమ్మా. నెక్స్ట్ అది రెండో లైన్ చూడమ్మా. రెండో లైన్ నా ఆప్నువంతి. ఆప్నువంతి అంటే పునర్జన్మలు పొందుట. నా ఆప్నువంతి అంటే పొందవలసిన అవసరం లేదు. మళ్ళీ జనన మరణ చక్రము నీకు లేదు. ఇంకా పుట్టుక చావు మరి ఈ యొక్క రోగాలు రొచ్చులు సమస్యలు అసలు నీకు లేదు ఇంకా. అప్పుడు నిన్నేమంటారో తెలుసా? మహాత్మనః, మహాత్మానః. అటువంటి వ్యక్తిని మహాత్ముడు అంటారు. మహాత్ముడు అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? నువ్వేమ్మా. జస్ట్ నువ్వు తెలుసుకోవాలంతే, నువ్వు తెలుసుకోవాలంతే. నా ఆప్నువంతి మహాత్మానః. మొదటి నన్ను పొందినటువంటి మహాత్ములు సంసిద్ధిం. సిద్ధిం అంటే పొందాలని అర్థం. గురువు గారు. సం అనే పక్కన ఉండదు కదా. సం ఉండేటువంటి ఉపసర్గ అర్థం ఏంటంటే ధనలక్ష్మి అనేటువంటి నువ్వు ధనలక్ష్మి కాదు, నువ్వు నేనే. సంసిద్ధిం అంటే ఆల్రెడీ నువ్వు నన్ను పొంది ఉన్నావు అని అర్థం. నీ ఒరిజినల్ నన్ను పొంది ఉండడం అంటే ఎట్లా? మనం మీరు చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టుగా మనం అమ్మాయి దగ్గర నేర్చుకోబోతున్నాం. కాబట్టి అప్పుడు మరి ఏం పొందుతావయ్యా? దీన్ని తెలిసిన తర్వాత ఏం పొందుతావంటే పరమాం గతాహ. చివరి పదం పరమాం గతాహ. పరమాం, పరమము అనే పదానికి ఉత్కృష్టమైన, శ్రేష్టమైన, గొప్పదైన, తనకంటే రెండవది లేనిది ఏదైతే ఉందో అది పరమం అని అర్థం అమ్మ. పరమాం, పరమాం అంటే అత్యుత్తమమైన, శ్రేష్టమైన, గొప్పదైనటువంటి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ పొందనటువంటి పదవి ఏదైతే ఉందో ఆ పదవిని, ఆ పరంపదమును పొందినటువంటి వాళ్ళు ఇంకా రెండవది కావాలని కోరరు. కోరిక అనేది ఉండదు. ఓకేనా? ఓకే గురువు గారు. ఇలా ఇప్పుడు మీలాగా నేను నేర్చుకునింది దేవయామినట్టుగా అది నేర్చుకునేది. దేవయామిని ఇప్పుడు వస్తున్నారు అమ్మాయి గారు, ఆవిడ మనలాగా నేర్చుకునేది లేదు. ఆవిడ రూట్ సపరేట్. ఒకసారి చూద్దామా దేవయామిని ఎలా నేర్చుకుంటారో చూద్దామా? చూద్దాం గురువు గారు. లేదు, ఆవిడ నుంచి మనమే నేర్చుకోవాలి, నేను నేర్పించేది ఏం లేదు. ఒకసారి చూద్దాం. దేవయామిని రెడీనా? ఎస్ గురువు గారు. ఒకసారి పోయిన శ్లోకం భావం మీకు గుర్తుంది కదమ్మా? ఎస్ గురువు గారు. ఒక్క వాక్యంలో చెప్తారు అమ్మాయి గారు దేవయామిని పోయిన శ్లోకం. అంటే అనన్య చేతాహ సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః అనేటువంటి శ్లోకాన్ని ఒక్క లైన్ లో భావం చెప్తారు. చూడండి. చెప్పమ్మా, దీని భావం చూడండి, చెప్పండి. ఎవరైతే నిత్యము ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తారు వారికి నేను చాలా సులభుడిని. ఇది చింత సులభం. ఇప్పుడు మనం దేవయామిని నుంచి ఇంకో విషయం నేర్చుకోవాలి. ఎట్లెట్లా మళ్ళీ భావం చెప్పండి. ఎవరైతే నిత్యము ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తారు వారికి నేను చాలా సులభుడిని. చూడు ఎంత సులభం చూడండి. ఈ నన్ను స్మరిస్తారో అని చెప్పారు కదా. నన్ను నన్ను అంటే ఏంటి అనేది ఇప్పుడు ధనలక్ష్మి గారు మేము మీ నుంచి తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నాం. అది నన్ను అంటే నేను, మనం 3 రకాలుగా నేర్చుకున్నాం ఆల్రెడీ. ఈ నేను ఏ నన్ను స్మరిస్తే, నన్ను అంటే ధనలక్ష్మి గారు ఏమనుకుంటున్నారు? ఎవరు మనిషి పూజారి వెంకటేశం అంటారు, సహజాచార రాజయోగి అంటారు, ఇలా చిత్తూరు జిల్లాలో ఉంటారు, ఆయన్ని మనం ఏడ స్మరించుకునేదని తిట్టుకుంటున్నారు ఆవిడ. అటు కాకుండా ఈ నన్ను స్మరించడం అంటే ఏంటి ధనలక్ష్మి గారికి కాస్త మీరు వివరంగా చెప్పాలి. అంటే మా అందరికి మొదటి నన్ను చూడమ్మా. ధనలక్ష్మి మొదటి నన్ను ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారా? మొదటి నన్ను అంటే మరి రెండో నేను, మూడో నేను, నాలుగో నేను ఇన్నున్నాయా? మొదటి నన్ను అంటే మిగతా రెండింటి వాటి గురించి వివరంగా తెలుసుకోవాలని ధనలక్ష్మి గారు మనల్ని అడుగుతున్నారు. చెప్పండి.
ఓకే, 3 నేనులుగా తెలుసుకోవాలంటారు. ఎస్ గురుగారు. సంతోషమా. 3 నేనులుగా ఎట్ట తెలుసుకోవాలి చెప్పండి? మొదటి నేను, రెండో నేను, మూడో నేను అని తెలుసుకోవాలి. ఉమ్. తేడా చెప్పండి మాకు, తేడా చెప్పండి. మూడవ నేను అంటే మనం ఇప్పుడు నేనున్నా కదా గురుగారు, దేవయామిని అని చెప్పండి. అందరూ. రైట్, దేవయామిని, ధనలక్ష్మి, ఉమ్. అలా పిలువబడేది అందరూ అంటారు. అందరూ మూడో నేనుగా ఉంటాం. ఉమ్. ఎందుకంటే నామరూపాలకు పరిమితమై ఉంటాం కాబట్టి. ఎస్ గురుగారు. ఇప్పుడు ధనలక్ష్మి అంటేనే ఎట్ట వచ్చినారమ్మా మీరు అంటే, నా ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్ని చూశాను, హిమ నా ఫ్రెండ్ అంటే, హిమ వేరు, ధనలక్ష్మి వేరు, దేవయామిని వేరు, ఇప్పుడు మాట్లాడుతుంటే పూజారి వెంకటేశం గారు వేరు అనేది, ఇవంతా కూడా మూడో నేను. ఉమ్. ఈ భావన అంతా మూడవ నేను. ఓకే, మరి రెండో నేను? రెండవ నేను అంటే అందరూ ఒకటే గురుగారు. ఎవరు ధనలక్ష్మి గారు విన్నారా? విన్నాను సార్, విన్నాను గురువుగారు. ధనలక్ష్మిలోను మరి దేవయామినిలోను మాట్లాడుతుండే పూజారి వెంకటేశం గారిలోను అందరూ మాట్లాడడానికి అవసరమైన వస్తువు ఒకటే, అది ఉమ్. అది రెండవ నేనమ్మా. ధనలక్ష్మి గారు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మూడవ నేను అనేది నామరూపాలకు పరిమితమైందమ్మా. ఉమ్. ధనలక్ష్మి గారు, గురువు గారు, మూడవ నేను నామరూపాలకు పరిమితమైందమ్మా. గురువు గారు, ఈ స్థితిలో ఉన్నవారు కనిపించేటువంటి వస్తువుల్ని సంపాదించాలి, సొంతం చేసుకోవాలి, నా భార్య, నా బిడ్డలు, నా కొడుకు, నా మనవడు, వీడికి ఎంతైనా సంపాదించి పెట్టాలి, దేన్ని వృధా చేయకూడదు అనేటువంటి భావన కలిగినటువంటిది పశుపక్షాదుల కంటే హీనమైన సంస్కృతి అమ్మా. గురువు గారు. పశుపక్ష్యాదులు ఎప్పుడు కూడా నాకు ఒక గడ్డివామి ఏర్పాటు చేసుకోవాలి, ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక గొర్రెల సమాజం ఉండాలి, ఇట్లాంటిదంతా ఉండదు దానికి. కానీ మానవుడు వాటికంటే తెలివైన వాడై ఉండి కూడా కనిపించే వస్తువుల్ని సొంతం చేసుకోవాలి, తరతరాలకు ఆస్తి కూడా పెట్టుకోవాలనుకోవడం నీచ సంస్కృతి అమ్మ. ఇది మూడో నేనుకు సంబంధించింది. ఇది మూడో నేనుకు సంబంధించింది. రెండో నేను అనేది ఏంటి అంటే, కామన్ గా సృష్టి అంతటిని నడిపించేటువంటి శక్తి సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ మూడింటికి సంబంధించినదే రెండవ నేనమ్మా. ధనలక్ష్మి గారికి వయసు 30 అన్నారు కాబట్టి మీకు ఇంకా సులభంగా చెప్పొచ్చు అనే ఉద్దేశంతో చెబుతున్నానమ్మా. చెప్పండి గురువు గారు. సూర్యుడు, చంద్రుడు, భూమి రోజుకి సంకేతం భూమి తిరుగుట, నెలకు సంకేతం చంద్రుడు తిరుగుట, సంవత్సరానికి సంకేతం సూర్యుని చుట్టూ మనం తిరుగుట, అంతేనా? అవునండి. కాబట్టి భూమి తన చుట్టూ తన ఒక రోజు తిరగడం చంద్రుడి పైన ఆధారపడి ఉంటుందా లేదా? ఆధారపడి ఉంటుందండి గురువు గారు. ఈ రెండు సూర్యుని చుట్టూ తిరగడం సూర్యుని పైన ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటికి కలిసి శక్తిని అందించేది ఈ మూడింట్లోనే ఉందా, ఇంకా బయట ఏమన్నా ఉందా? ఈ మూడింట్లోనే ఉంది గురువు గారు. అది రెండవ నేనమ్మా, అది రెండవ నేను నాయన. అంటే శూన్యము. సులభంగా చెప్పాలంటే నాకు ఇప్పటి వరకు దేవయామిని నుంచి మన ఇద్దరు నేర్చుకున్న దాన్ని బట్టి రెండవ నేను అనేది శూన్యము, మూడవ నేను అనేది సర్వము. ధనలక్ష్మి గారు ఇప్పుడు రాసుకోవచ్చు, మీరు దేవయామిని కూడా రాసుకోవచ్చు. రెండవ నేను శూన్యము, మూడవ నేను సర్వము. అంటే రెండవ నేనుకి కనిపించేదే మూడవ నేను. బా, ఈరోజు ధనలక్ష్మి గారు రావడం వల్ల నాకు ఎంత క్లారిటీ వచ్చింది చూడండి. ఇంతవరకు క్లియర్ అమ్మా? మొదటి నేను దగ్గరికి ఇంకా పోలేం మనం. రెండవ నేనుకి కనిపించేది మూడవ నేను. మూడవ నేనుకు పరిమితం అయితే ఆశ, అత్యాశ. రెండవ నేను తెలియబడితే ధార్మిక ప్రవర్తన కలిగి ఉంటాం. రెండవ నేను తెలిసిందంటే ధార్మిక ప్రవర్తన కలిగి ఉండడం అంటే చెప్తానమ్మా. చిన్నప్పుడు మనం స్కూల్లో ప్రతిజ్ఞ చేసినాం కదా నాయన, ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళందరూ ఒకటే కదా ప్రతిజ్ఞ చేసింది, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ఇట్లా చెప్పాం కదా. అవునండి. దాన్ని చక్కగా పాటించేవాడు రెండవ నేను తెలిసినటువంటి వాడు. నిజంగా పాటిస్తే, ఇప్పటి వరకు పాటిస్తే, మనమే ఆడ పాటిస్తాడమ్మా. మా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ప్రతి వారిని ప్రేమిస్తున్నాను, ప్రతి వారితో మర్యాద నడుచుకుంటానని చెప్పేసి పెరగను దానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం మనం.
అది భగవద్గీత జ్ఞానం లేకపోవడం వల్లనే సమాజం ఈ విధంగా తయారైంది, అనాగరికంగా తయారైంది. భగవద్గీత జ్ఞానం నేర్చుకోమని ఒకరు బలవంతం చేసేది కాదు, స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వచ్చి నేర్చుకుంటే వాళ్ళకి. ఇప్పుడు మీకు మీ మొబైల్లో చూస్తున్నారు, దీన్ని మీకు సూత్ర ప్రకారం చేసినాం చూడండి ధనలక్ష్మి గారు, మొబైల్లో చూడండి. ఇప్పుడు చూస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రథమ పురుష అనేది మూడవనేనమ్మా. ప్రథమ పురుష అనేది మూడవనేను అంటే మీరు ఏమనుకుంటారు, ధనలక్ష్మి గారికి ఈ హిమ ఎక్కడో ఉన్నారు అని అనుకుంటున్నారు కదా. హిమ వేరు ధనలక్ష్మి వేరు అనుకుంటేది. ఇప్పుడు ధనలక్ష్మిని లేదా హిమాని ఆవిడ లేదా ఆమె అతను అనే మాట్లాడతాం కాబట్టి ఇలా వేరువేరుగా తెలిసేది ప్రథమ పురుష అని సంస్కృతంలో చెప్తారు, థర్డ్ పర్సన్ అని ఇంగ్లీష్ లో చెబుతారు, మూడవ నేను అని నేను మీకు తెలుగులో చెప్పాను అంతే. నెక్స్ట్ మధ్యమ పురుష అంటారు సంస్కృతంలో, ఎదుట ఉండే కర్తను తెలియజేసేది అనమాట. యు అనే ఒకే పదంతో వాడతారు, దాన్ని సెకండ్ పర్సన్ అని ఇంగ్లీష్ లో చెబుతారు, రెండవ నేను అని నేను తెలుగులో చెప్పాను. ఇప్పుడు భగవద్గీత దగ్గరకు వచ్చేసాం. ఉత్తమ పురుష. ఉత్తమ పురుష అంటే అర్థం చూడండి, మీరు చదవండి, ధనలక్ష్మి గారు చదవండి. ఉత్తమ పురుష అంటే నేను ఎప్పటికీ మారని నేను, రూపానికి కల్పించబడిన నామంతో కూడిన నేను కాదు. ఇది డూప్లికేట్. ఇదే అస్వస్థ వృక్షానికి మూలం. డూప్లికేట్ ఏది? కల్పించబడింది డూప్లికేట్. ఓకే గురువు గారు. కల్పించబడింది. ఈ రెడ్డింగ్ లో ఎందుకు ఆయన చేశాడంటే, నేను అనేది ఎప్పటికీ మారకుండా ఉండే నేను ఏదో అది మొదటి నేను, దాన్ని పరమం. ఇక్కడ మనకు పరమాం గతః అన్నారు శ్లోకంలో కూడా, పరమాం అన్నారు. పరమము అంటే ఎప్పటికి చెప్పండి. ఇదే అశ్వత్థ వృక్షానికి మూలం అన్నారు కదా. నేను అశ్వత్థము అంటే లేకనే ఉన్నట్లు కనిపించేదమ్మా. గురువు గారు, లేకనే ఉన్నట్లు కనిపించేది, దాన్ని సంసారం అంటారు. దీనికి మూలం లేదు, దేనికి సంసారానికి మూలం లేదమ్మా. చెప్పండి చూద్దాం, ధనలక్ష్మి తల్లిదండ్రులు ఎవరు? నేమ్స్ చెప్పాలండి గురువు గారు? చెప్పండి. ధనలక్ష్మికి తల్లిదండ్రులే కదా మూలము. అవునండి, కృష్ణవేణి రామచంద్రరావు అండి. వాళ్ళిద్దరికి మూలం వాళ్ళ తల్లిదండ్రులు కదా. అవునండి గురువు గారు. ఇప్పుడు చెప్పండి, మొదటి తల్లిదండ్రులు ఎవరు? కుదరదు, మీరు చెప్పేదానికి మీ వల్ల కాదు, అంతేనా? అదే నానమ్మ తాతయ్య అండి మొదటిది. అవునమ్మా, వాళ్ళకు మూలం అట్లా చెప్పుకుంటా పోతే మొదటి వ్యక్తికి తల్లిదండ్రులు ఎవరు? ఈ సృష్టిలో మొదటి వ్యక్తికి తల్లిదండ్రులు ఎవరు? చెప్పలేం గురువు గారు, చెప్పలేము. అదే నేను నీకు చెప్పలేమని చెప్పి చూపిస్తున్నాను కదా. అవునండి గురువు గారు. చెప్పలేమని చెప్తాను చూడండి. ఇప్పుడు గుడ్డుకి కోడి మూలము, కోడికి గుడ్డు మూలము అన్నట్లుగా ఇది శూన్యమే సర్వంగా తెలియబడుతుందమ్మా. ఈ మనిషితో సహా 84 లక్షల జీవరాశులకి భూమి ఆధారం అమ్మా. కరెక్టా? అవునండి గురువు గారు. భూమికి నీళ్లు ఆధారము, నీటికి అగ్ని ఆధారము, అగ్నికి వాయువు ఆధారము. ఈ 4గింటికి అవకాశం ఇస్తా ఉండే శూన్యమును ఆకాశము అంటామమ్మా. ఆకాశము అంటే శూన్యము, ఆకాశమే రెండవ నేను, మాట్లాడుతున్న వాళ్ళు మూడవ నేను. ఈ రెండిటికి సంబంధం లేకుండా వీటన్నిటిలో ఎప్పుడు అంతటా ములుగు చెదనికి సందు లేకుండా వ్యాపించి ఉండేటువంటి నేను మొదటి నేను. అది నామరూపాలకు సంబంధం లేదు, అది అద్వయం అంటే రెండవది లేనిది. ఇప్పుడు చదవండి, అద్వయం అమలం అవి చదవండి కింద. అద్వయం అమలం నిరాకారం నిర్యాకారం నిర్వికారం నిరామయం నిత్యము సత్యము శాశ్వతం. ఇది కర్త కాదు, దీనికి కర్తృత్వం లేదు, ఎందుకంటే ఉన్నది అది మాత్రమే. ఫస్ట్ పర్సన్. అది ఫస్ట్ పర్సన్. దాన్ని తెలిస్తే అది ఇప్పుడు దేవయామనికి తెలిసినట్టుందా లేదా చెప్పండి. ధనలక్ష్మి గారు, ఇప్పుడు దేవయామనికి తెలిసినట్టేనా కాదా? తెలిసినట్టేనండి. అంతే, దేవయామనికి తెలిసినట్టు అంటే ఇప్పుడు ఆవిడకి జనన మరణాలు ఉన్నాయా? ఇంకా లేవండి గురువు గారు, లేవు. అది తెలుసుకున్న ప్రతి ఒక్కరికి లేదు, ఆవిడకే కాదు, ఎవరికి లేవండి.
అది తెలుసుకోవాలి. చూసి ఇప్పుడు మీరే చెప్పేశారు ఎవరికి లేదు అని. ఇది ఆమెకు జన్యుపరంగా వాళ్ళ అమ్మ నుంచి ఈ ఆసక్తి అనేది కలిగింది. అందరికీ కలగాలని లేదు. అట్లా మనం కరెక్ట్ గా చెప్పలేము. చెప్పినామనుకో అప్పుడు దేవయామిని వాళ్ళ అమ్మ పేరు దేవి గారి వాళ్ళ అమ్మ కూడా ఏమని అడగాల్సి వస్తుంది. అట్టంతా లేదమ్మా. దీన్ని ఏమంటారంటే కాకతాళీయంగా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నట్లుండి ఎవరికి ఆ భావం కలుగుతుందో మనం ఇప్పుడు ఎవరూ చెప్పలేం. ఎవరి ఆకలి వాళ్ళది, మా ఆవిడ చెప్పినట్టుగా ఎవరి ఆకలి వాళ్ళది. కాబట్టి దేవయామిని ఇప్పుడు మనం కొనసాగిద్దామా? ఎస్ గురువు గారు. రైట్, వినండి ధనలక్ష్మి గారు. మాం ఉపేత్య పునర్జన్మ. మాం అంటే మొదటి నన్ను, ఉపేత్య పొందిన తరువాత, నన్ను ఎవరన్నా పొందిన తరువాత అంటే ఈ పొందేటువంటి వాళ్ళు మానవ జన్మ ఉండేవాళ్ళు. మానవ జన్మ ఉండేవాళ్ళు ఈ విధంగా ఎట్లాగైతే గురుముఖంగా నేర్చుకుని తనకు తానే మొదటి నేను అని స్పష్టంగా తెలియబడతారో దాన్నే పరమము అంటున్నాడు. పరమాం సంసిద్ధిం, మామూలు సిద్ధి కాదు అది. రెండో లైన్ లో చివరి పదం చూడండి, పరమాం గతః. పరమాం గతః అంటే ఇక్కడ సిద్ధిం అంటే సరిపోతుంది. సం పెట్టాడు కాబట్టి సంసిద్ధిం అంటే ఏది పొందితే మళ్ళీ ఇంకేమీ పొందవలసిన అవసరం లేదో అదే మొదటి నేను అని సంసిద్ధిం గుర్తు చూసుకొని కావాలంటే మీరు. సిద్ధి అంటే సరిపోతుంది, మళ్ళీ సం పెట్టారు కదా. అంటే అది తెలిసినప్పుడు వాళ్ళు ఇప్పుడు పొందినాను అనుకోకూడదు. ఇప్పుడు పొందినాను అనుకున్నాడంటే మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ అది ఆ భావన అనేది మళ్ళీ నశించిపోతుంది. అది నిజంగా పొందినట్లు తెలియాలి అంటే అపరోక్షం కావాలి. అపరోక్షము అంటే తనకంటే అది వేరుగా లేదు అని తెలియాలి. అప్పుడు వాని పేరు లేదా ఆమె పేరు, దానికి లింగ భేదం లేదు, మహాత్మానః. అటువంటి మహాత్ములు దుఃఖాలయము, అశాశ్వతము, పునర్జన్మలు కలిగినటువంటి ఈ యొక్క సృష్టిలో జన్మము, రోగము, మరణము ఇటువంటి స్థితులను నా ఆప్నువంతి అంటే పొందటం. నా ఆప్నువంతి అంటే నా ఆప్నువంతి అంటే పొందకపోవడం. పొందరు. ఇంకా నువ్వు జన్మించే పనే లేదు. ఎందుకంటే ఇప్పుడే జన్మించలేదని తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ జన్మించే పనే ఉండదు. లేదు గురుగారు. కాబట్టి అశాశ్వతమైనటువంటి, దుఃఖాలయమైనటువంటి, దుఃఖ నిలయమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో జనన మరణాలను పొందే అవసరం ఇంకా ఉండదు అనేది భగవద్గీతలో 8వ అధ్యాయంలో 14 శ్లోకాల సారాంశానికి ఫలశ్రుతి. ఇంత జనన మరణాలు లేవు ఇంక నీకు. మరి కనిపించేటువంటి ప్రపంచం కనిపిస్తా ఉంది కదా అంటే దాని సమాధానం నెక్స్ట్ శ్లోకం. ఇది కలలాగా కనిపిస్తా ఉండేటువంటి ఈ లోకాలు, 7 లోకాలు, 14 లోకాలు అని చెప్తూ ఉంటారు కదా, ఇది కేవలము 0 అన్నమాట. శూన్యమే సర్వముగా కాలంగా కనిపిస్తూ ఉంటుంది. భూమి తిరగడం వల్ల రోజు గడవడం, చంద్రుడు భూమి చుట్టూ తన చుట్టూ తాను తిరిగి భూమి చుట్టూ తిరగడం వల్ల నెల గడవడం, ఈ రెండు కలిపి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మన సంవత్సరం గడవడం, ఇన్ని సంవత్సరాలు అయింది అనడం, ఈ పేర్లు పెట్టుకోవడం, ఇవంతా ఎలా జరుగుతున్నాయి అని మనం ప్రశ్నించినట్లయితే ఈ సృష్టికి ఎంత కాలం, దీని వయసు ఎంత అనే ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చే శ్లోకం నుంచి మనకు వస్తుంది అనమాట. 17వ శ్లోకంలో వస్తుంది. ఇవి ఇప్పుడు 16వ శ్లోకంలో ఏం చెప్పబోతున్నారంటే, ఇవి అసలు నన్ను పొందకపోవడం వల్ల నన్ను పొందితే జన్మలు లేవు కదా, మొదటి నన్ను పొందకపోవడం వల్ల ఇతర రెండో నేనును గాని, మూడో నేనును గాని, ఏదైనా సంపదను గాని పొందితే ఏమైతుంది అని 16వ శ్లోకం చెప్తారు. అది పొందడం కాదు అది బూడిదను, అది పొగను సంచిలో నింపేదానికి అవుతుందే? లేదు గురుగారు. ఎండమ్మా వాళ్ళు నీళ్లు తాగేదానికి అవుతుందే? లేదు గురుగారు. అట్లా ఏది పొందినా అది పొంది అట్లే లెక్క, అంతే. అదే మొదటి నన్ను పొందితే ఏంటో తెలుసా? మొదటి నన్ను పొందితే ఎలా ఉంటుంది చెప్పేదే అంటే పోలికి మాత్రం నేను చెప్పగలుగుతా. మొదటి నన్ను పొందితే ఎట్టుంటుందంటే, అన్నం తింటే ఆకలి, లేదు గురుగారు. అన్నం తింటే ఆకలి పోతుంది, అంతే. నీళ్లు తాగితే దాహం
ఉండదు. అంతే, అట్టుంటది మొదటి నన్ను పొందితే. ఉమ్. మిగతా మందు తింటే రోగం, పోతుంది అప్పుడు ఆయన రోగి అనకూడదు ఇంకా. గురుగారు. ఎస్ గురువు. అప్పుడు అతనికి రోగి అనకూడదు కదా. ఉమ్. కాబట్టి ఈ విధంగా ఇంత స్పష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా నేను మిగతా అది పొందుతా ఇది పొందుతా అంటే ఏది పొందినా ఇంకొంచెం బాకీ ఉండే ఉంటది. ఉమ్. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, పక్కన పొలం రేటు తక్కువ వస్తా ఉంది అంటే పక్కన పొలం లేకుండా జీవితాంతం ఎప్పుడైనా పక్కన పొలం లేకుండా ఉంటది వీడికి. గురుగారు. పక్కిల్లు రేటు తక్కువ వస్తుందని, పక్కన పొలం రేటు తక్కువ వస్తుంది నేనే కొనుక్కోవాలంటే ఉమ్. అది ఎండమావిలో నీళ్లు తాగడం వంటిదే. ఉమ్. పక్కన పొలం లేకుండా ఎప్పుడైనా ఉంటుందా? లేదు గురుగారు. ఏది పొందితే ఇంకేం పొందాల్సిన అవసరం లేదు, అది మొదటి నేను. ఉమ్. కాబట్టి అటువంటి మొదటి నేనును స్పష్టంగా నీ నుంచి తెలుసుకోవడానికి కారణమైనటువంటి ధనలక్ష్మి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ప్రశ్నోత్తరాలు ఎవరైనా ప్రశ్నలు ఉంటే ఇవ్వచ్చు, ఎవరైనా సరే, విద్యార్థులు ఎవరైనా సరే. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ అండ్ ఆడియన్స్, ఫ్రెండ్స్, ఆడియన్స్, పేరెంట్స్? నో. ఇప్పుడు మరి మంగళం పడేదానికి వాళ్ళు లేరు కాబట్టి నిత్య హరిప్రియ, నిత్య హరిప్రియ ఉన్నారా? హేమనిక సహస్ర ఉన్నారా? లేరా? ఓకే. నిత్య హరిప్రియ హేమనిక సహస్ర లెఫ్ట్ అయ్యారా? దారం మార్చండి మార్చు అర్థంగా కరేరా. ఓకే, సరేనమ్మా. ఓకే, మంగళం చెప్దామా? ఎస్ గురువు. కమాన్. కోట్లాది గ్రంథంబుల సారము ఏకమై వినిపించెను, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః, యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.